टोरंटो गैस पाइपलाइन के मामले पर मादरी देहातियों का एहतजाज। गांव वालों ने एहतजाज किया कि टोरंटो गैस एजेंसी गैर मुतवक्के तौर पर सिंगारेड्डी जिला के कोहिर मंडल के मादरी गांव के मुसाफात में खेतों से गांव तक आधी रात को पाइपलाइन कनेक्शन का काम कर रही है। मादरी के गांव वालों ने ये मामला साबिक वजीर जहीराबाद इंचार्ज डॉक्टर अगम चंद्रशेखर की तवज्जो में लाया। इन्होंने फौरन जवाब दिया और गांव गए और गांव वालों से वहां बिछाई जाने वाली गैस पाइपलाइन के बारे में पूछा। बाद अज़ां इन्होंने गांव वालों के साथ इस जगह का मुआयना किया जहां टोरंटो गैस का काम चल रहा था और इन्हें यकीन दिलाया कि वो गांव वालों के शाना बशाना खड़े होंगे और आला हुक्काम से बात करेंगे ताकि किसी को तकलीफ ना पहुंचे और गांव वालों को इंसाफ की फराहमी को यकीनी बनाने के लिए कार्रवाई की जाए। इस प्रोग्राम में नियाकाल मंडल के सदर श्रीनिवास रेड्डी, कोहिर मंडल कांग्रेस कायदीन और दीगर ने शिरकत की। సంవత్సరం పాటు నుండి ఈ యొక్క టొరంటో గ్యాస్ ఇది నేషనల్ లెవెల్కి సంబంధించినది కాబట్టి మదిరి గ్రామస్తులు కానీ ఏ గ్రామస్తులు వీళ్ళను డిస్టర్బ్ చేయాలనే ఆలోచన గ్రామస్తులకు ఎవరికి లేదు। అయినా సరే వీళ్ళు గ్రామస్తులకు అగెనెస్ట్గా గ్రామం నడిమి నుండి పైప్ లైన్ తీసుకుపోతున్నది కాబట్టి గ్రామస్తులందరూ కూడా వాళ్ళు భయంతో ఈరోజు మధ్యలోకి వెళ్ళి పోవద్దు, మేము పక్కకి నుండి పోతే మాకేం ఇబ్బంది లేదని చెప్పేసి ఉన్న పరిస్థితి। కానీ వారం 10 రోజుల నుండి వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు గ్రామస్తులు, మదిరి గ్రామస్తులు। మనం చెప్పినా కూడా అదే క్రమంగా పోతున్నారంటే ఈరోజు గ్రామస్తులు అందరూ కలిసి నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఇక్కడ కోయిర్ మండల్ లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా ఈరోజు రావడం జరిగింది। మదిరి ఒక గ్రామంకు ఎఫెక్ట్ అవుతున్నదని మండలంలో ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వీళ్ళకి రక్షణగా రావడం నిజంగా కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం। అయితే ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక ఆఫీస్ కట్టి ఈ గోడాం పెట్టి ఈ గోడాం కూడా ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది కావచ్చు అని చెప్పేసి గోడౌన్లో కూడా ఇక్కడ వద్దు, కొంచెం దూరంలో కావాలని చెప్పేసి గ్రామస్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు। అదేవిధంగా కంపెనీ తరఫున కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని కూడా మా అన్నోళ్ళు వచ్చి చెప్పింది। పోలీసు ఇబ్బంది పెట్టడం లేదు, మేము గ్రామస్తులకు రక్షణగా వచ్చినాం తప్ప వాళ్ళకు రక్షణగా రాలేదని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది। కాబట్టి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మన రక్షణ కొరకు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు। కాబట్టి ఇమీడియట్గా రేపు ఆర్డీఓ సాబ్ ఆఫీస్లో కంపెనీ వాళ్ళు అదేవిధంగా గ్రామస్తులు తర్వాత మీరందరూ కూడా ఉంటారు, పత్రికా మిత్రులు అందరూ కూడా అక్కడ ఒక పేపర్ రాసుకుంటాం, వీళ్ళ వల్ల ఈ గ్యాస్ వల్ల గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయము అని చెప్పేసి రాతపూర్వకంగా తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఇస్తామని కూడా కంపెనీ వాళ్ళు చెప్పారు। కాబట్టి ఖచ్చితంగా గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇది నేషనల్కు సంబంధించింది కాబట్టి వాళ్ళని కూడా మేము డిస్టర్బ్ చేయకుండా ఖచ్చితంగా పక్క నుండి పోయే విధంగా చేస్తూ ఉన్నాం। రేపు మీటింగ్ ఆర్డీఓ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది, గ్రామస్తులు కూడా గ్రామ పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాం, ఉండి కూర్చొని వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే ఏర్పాటు చేస్తాం। సార్ ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఉందా? మనకు కంపెనీ ఏర్పాటు పర్మిషన్